హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. చికెన్ ఫ్రై. చికెన్ అంటేనే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని ఒకే ఒక కూర చికెన్ అనమాట. చికెన్ లవర్స్ చాలామంది ఉంటారు. అయితే మనము ఎప్పుడు ఒకే విధంగా వండుకుంటే చికెన్ అనేది బోర్ కొట్టేస్తుంది కదా. అప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు ట్రై చేయని విధంగా ఈ రెసిపీని నేను చెప్పబోతున్నా. ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. లేదు ఇదివరకు మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్లో కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక అరకిలో చికెన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. దాంట్లోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి వేసింది? చింతపండు పులుసు అనమాట. ఇది చాలా వరకు వేయరు చికెన్లో, కానీ ఒక్కసారి వేసి చూడండి, దాని టేస్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇవన్నీ వేసి చక్కగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 3 పచ్చిమిరపకాయలు, హాఫ్ కేజీకి అండి, కారాన్ని బట్టి వేసుకోండి. 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు టమాటా. మీకు అల్లం ఇష్టం ఉంటే ఇదే టైంలో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా కట్ చేసి వేసి, ఒక స్పూను గసగసాలు వేసేయండి. వీటన్నింటినీ మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. పేస్ట్లా రెడీ చేసుకొని, ఎప్పుడైనా మనము చికెన్ ఫ్రై కానీ ఏదైనా ఫ్రై చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొంచెం వెడల్పాటి గిన్నెను కూడా పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి మనం ముందుగా చేసిన పేస్ట్ని అందులో వేసేసుకోండి. వేసుకొని ఇది పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి వచ్చేసిందంటే మనకు ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా చీరుకొని వేసుకున్నాను. మీకు నచ్చకపోతే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలని మగ్గనివ్వండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన అవసరం లేదండి, గోల్డెన్ బ్రౌన్ ఏం రావనవసరం లేదు. ఒక 70% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోండి. మనం ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయమండి. మనకి చికెన్లోంచి వచ్చిన వాటర్, అలాగే మనం చింతపండు పులుసు వేసాం కదా, ఆ వాటరే సరిపోతుంది. చాలా చక్కగా చికెన్ అనేది కుక్ అయిపోతుంది. మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. చక్కగా అన్నీ కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెడుతూ చికెన్ని 10 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండండి. ఆయిల్ పైకి వచ్చింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎప్పుడైనా సరే మనం ఫ్రై కూరలు చేసినప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పీస్ అనేది లోపల వరకు కుక్ అవుతుంది. మనం హైలో పెడితే చికెన్ అనేది చక్కగా కుక్ అవ్వదన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఓపికగా చేసుకున్నారనుకోండి, టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారనమాట. మనం చేసిన దానికి కూడా మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, తింటే కూడా టేస్ట్ అలాగే ఉంటుందండి. మరి చూస్తామే కానీ చేయడం లేదా, ఎందుకు లేదంటారా? ఒకసారి ట్రై చేసేయండి ఈ సండే రోజు. ఇలా చాలా బాగుంటుంది. అలా మూత పెడుతూ ఒక 10 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసాను. దీన్ని వేసి ఒక 2-3 నిమిషాలు అలా కలిపేసి కొత్తిమీర వేసి మంచిగా కలిపేశారంటే మనకి జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి. చూడండి, మనం పీస్ ఇలా పట్టుకుంటే అలా విడిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మరి ఇన్ని చేసిన తర్వాత టేస్ట్ చూడకపోతే ఎలా కదా. అలా వేడివేడి అన్నం పెట్టేసుకొని కూర వేసుకొని పైనుంచి నిమ్మకాయ జల్లుకొని ఒక ఆనియన్ పెట్టుకుంటే సూపరు. ఈ కర్రీ మనకి రైస్లోకే కాదండి, రోటీలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట.
చాలా గ్రేవీతో ఉంటుందన్నమాట. మనకి పల్చగా లేకపోయినా సరే చాలా గ్రేవీగా ఉంటుంది. ఒక 2 ముక్కలు వేసుకున్నామంటే అన్నం అంతా కలిసిపోతుంది అనమాట. చూడండి, ఇలా పట్టుకుంటే అలా ముక్క విడిపోతుంది. అలాగే బోన్స్ కూడా మనం ఫింగర్తో తీసేయచ్చు, అంత బాగా కుక్ అయిందనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మనకి రోటీలో కూడా, జొన్న రొట్టె దేంట్లో అయినా తినచ్చండి. పూరి, చపాతి ఎందులో పెట్టుకొని తిన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంత చేసింది ఎందుకు, తినడం కోసమే కదా, మరి తినేద్దామా. నాకైతే నోరు ఊరిపోయిందండి వండుతున్నప్పుడే. చక్కగా అలా పెట్టుకుంటే చూసారా పీస్ అనేది ఎంత స్మూత్గా వచ్చేస్తుందో, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నన్ను చూస్తూ ఉంటే మీకు నోరు ఊరడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చికెన్ తెచ్చేసి మీరు కూడా ట్రై చేయండి. లేదంటే ఈ సండే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి.